అంటే సార్ మూర్తి డైరెక్ట్ ఇంకో స్టేట్మెంట్ డబ్బులు తీసుకున్న మీడియా మాట్లాడుతుందని కూడా అన్నాడు డబ్బులు ఆయన. తీసుకున్న మీడియా అంటే మాట్లాడుతుంది. మూర్తి ఏమో పత్తిత్తు, ఆయనేమో ఇప్పుడు కేసు పడింది ఎవరిపైన? ఆయన మీద మూర్తి మీద మరి పడింది. ఇప్పుడు ఎవరిక్కడ ట్యాపింగ్ చేసింది? ట్యాపింగ్ జరిగింది అనడానికి క్లియర్ గా ఇవే సాక్ష్యాలు, ఎవరో కాదు. నేను ఈ మాట కూడా డే 1 రోజు చెప్పాను. ఇది మన ఫస్ట్ వీడియోలో చెప్పింది ఏంటంటే, వీళ్ళే తెలియకుండానే అక్కడ ఒప్పేసుకుంటారు అనమాట. ఏదో ఒక మాట తోలుతారు. తూలి వాళ్ళకి ఆ నిజం అనేది బయటకు వచ్చింది. చూసారు కదా, ఫోన్ ట్యాపింగ్ చేయించింది నిజము అని చెప్పి గౌతమి చౌదరి చెప్పింది. వీళ్ళిద్దరి మధ్య ఏం రిలేషన్షిప్ ఉంది ఎఫ్ఐఆర్ లో రాశారండి. ఇది చాలా గౌతమి చౌదరి గారికి మూర్తి గారికి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందనేది మహేష్ గారు పెట్టిన కంప్లైంట్. అది ఎఫ్ఐఆర్ లో ఆధారాలు నా దగ్గర మెన్షన్ చేశారు ఆయన. మెన్షన్ చేశారు. అవును. సో ఈ ఆధారాలన్నీ ఎవరు ఇచ్చారండి? మూర్తి గారే ఇచ్చారు. మూర్తి గారే ఆయన రీల్స్ లో పెట్టుకున్నాడు కొన్ని. అవును, కొన్ని కొన్ని తర్వాత ఈయన ఎంక్వైరీ చేసి తీసుకున్నవి ఉంటాయి కదా, ఆధారాలన్నీ ఇల్లు పెట్టుకున్నాయి. ఇక్కడ ఎవరు వీళ్ళని ప్రూవ్ చేయలే, వీళ్ళే ప్రూవ్ చేసుకున్నారు. అందరి కాళ్ళు డేటాలు, అందరికి సంబంధించిన కాల్ ట్యాపింగ్లు చేపిస్తామని చెప్పేసి గౌతమి చౌదరి ఒప్పుకుంది. ఆమె అనుకుంది నేనే అని చెప్పి మూర్తి గారు ఒప్పుకున్నాడు. ఆమెతో అన్ని చేయించుతుంది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఇదంతా కూడా ఆయన వీడియోలు ఆయన పెట్టుకుని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. పైగా రవి అనే వ్యక్తిని పర్సనల్ గా పంపించి 10 crores డిమాండ్ చేయటం అనేది చాలా పెద్ద కేసు అది.